శ్రేయస్ అయ్యార్ గత ఏడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి పక్కన పెట్టడమే కాదు, జట్టులో ఛాన్సులివ్వకుండా తన్ని తరిమేసింది. దేశవాళీ క్రికెట్లో స్థాయికి తగ్గట్టు ప్రదర్శన కనబరిచిన చిన్న చూపు చూసిన బీసీసీఐకి కౌంటర్ అటాక్ ఇచ్చాడు. పడిలేచిన కెరటంలా అరచిన నోళ్లకు తన బ్యాట్తో సమాధానం చెప్పాడు. వన్డేలో నెంబర్ 4గా తన స్టామినా ఏంటో ఛాంపియన్స్ ట్రోఫీలో నిరూపించుకోవడమే కాదు, ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మళ్లీ అయ్యగారే నెంబర్ 1 అని అనిపించుకున్నాడు. నెంబర్ 4లో శ్రేయస్ అయ్యారే సరైనోడు అని యావత్ భారత్తో అనిపించుకున్నాడు. దీంతో బీసీసీఐ సెలెక్టర్లు చేసేది లేక స్క్వాడ్లో సెలెక్ట్ చేశారు. స్క్వాడ్లో సెలెక్ట్ అయ్యాడు గాని ప్లేయింగ్ 11లో మాత్రం చోటు అంత ఈజీగా దక్కలేదు. ఇదే సమయంలో బంగ్లాదేశ్తో మ్యాచ్లో కోహ్లీ గాయపడ్డాడు. దీంతో జట్టులోకి వచ్చిన శ్రేయస్ వెనుతిరిగి చూసుకోలేదు. తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోయాడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్లోకి వచ్చిన ఇతను ధనాధన్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. 98 బంతుల్లో 7 4లు 2 6లతో 79 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో తాను బెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇలాంటి బ్యాటర్ 2019 వరల్డ్ కప్లో లేకపోవడం వల్లే ఓడిపోయామని చెప్పకనే చెప్పాడు. న్యూజిలాండ్పై అయ్యర్కు మంచి రికార్డుంది. 2023 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లోనూ న్యూజిలాండ్పై శ్రేయస్ సెంచరీ సాధించాడు. ఇంకా చెప్పాలంటే ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ న్యూజిలాండ్పై 8 వన్డేల్లో 70.37 సగటుతో 563 పరుగులు చేశాడు. నెంబర్ 4లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. అంతేకాదు నెంబర్ 4 స్థానంలో కోహ్లీ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ఆ స్థానంలో విరాట్ 15 సార్లు హాఫ్ సెంచరీలు చేస్తే అయ్యర్ 16 సార్లు బాదాడు. తద్వారా జో రూట్, బ్రియన్ లారా రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో రాస్ టేలర్ 65 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో 3 మ్యాచ్లలో 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కోహ్లీ శ్రేయస్ పార్ట్నర్షిప్ లేకపోతే టీమిండియా ఫైనల్కు చేరేదే కాదు. అటు ఫీల్డింగ్లోనూ అదరకొడుతున్నాడు. రోహిత్ శర్మ ఆయుధాలుగా చెప్పుకుంటున్న లిస్టులో అక్షర్, శ్రేయస్ టాప్లో ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. నిజానికి వీరి ఆట వల్లే సమీకరణాలు మారిపోతున్నాయి. ఫైనల్లో నేను లేకపోతే మ్యాచ్ లేదని స్పష్టంగా చెప్పాడు. గిల్, కోహ్లీలు వెంటనే అవుట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన శ్రేయస్ కూడా వెంటనే అవుట్ అయిపోయి ఉంటే మ్యాచ్ పరిస్థితి వేరే విధంగా ఉండే అవకాశం లేకపోలేదు. అయితే శ్రేయస్ అక్షర్తో కలిసి 61 పరుగులు చక్కటి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి అవుట్ అయ్యాడు. అప్పటికే భారత్ స్కోర్ 200లకు దగ్గరగా రావడంతో మిగిలిన ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపించింది. ఇదే జోష్తో రాహుల్ మ్యాచ్ను గెలిపించాడు. అందుకే కెప్టెన్ రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యార్ మాకు సైలెంట్ హీరో అని కొనియాడాడు. ఒత్తిడిలో ఇంకా అద్భుతంగా ఆడుతాడని కితాబిచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు. ఈ టోర్నమెంట్లో ఓవరాల్గా 5 మ్యాచ్ల్లో 243 పరుగులు చేసి భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రీ ఎంట్రీలో దుమ్ము రేపుతున్న అయ్యర్కు తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. దట్ ఈజ్ శ్రేయస్ అయ్యార్.